మునక్కాడ వేపుడు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. మునక్కాయలు, శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, ధనియాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. మునక్కాడ ఈ కలర్లో ఎందుకుందంటే మునక్కాడని ఉడికించామన్నమాట పసుపు వేసి, అందుకే ఇది ఈ కలర్లో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా మునక్కాడ మీరు యూజ్ చేసేటప్పుడు మనం జనరల్లీ ఆ పొట్టు మొత్తం తీసేస్తూ ఉంటాం కదా, అది తీయకుండా లైట్గా తీయాలి, మొత్తం కూడా తీయొద్దు. చాలామంది ఏంటంటే మొత్తం తీసేస్తూ ఉంటారు, కానీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అక్కడి నుంచి రావాలి అంటే కనుక ఇలానే ఉంచాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ ఎలాగో వేడెక్కింది కాబట్టి కొన్ని పల్లీలు, ముందుగా వీటిని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే నువ్వులు, జీలకర్ర, అలానే కొన్ని ధనియాలు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారించుకుందాం. ఇప్పుడు ఈ బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ శనగపిండి వేసుకోవాలి, అలాగే కార్న్ఫ్లవర్, కొద్దిగా మైదా, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొందరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అని ఉంటుంది, ఇంకొందరికి నచ్చదు. సో ఈ చాయిస్ మీ వరకు వదిలేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా కారం, ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. మనం మిర్చి బజ్జీలు వేసుకుంటే ఎట్లయితే బ్యాటర్ ఉంటుందో అదే బ్యాటర్లో ఇది కూడా చేయాలి, అదే కన్సిస్టెన్సీలో. ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న మునక్కాడ. చుట్టూరా కూడా మనం చేసిన శనగపిండిది ఏదైతే బ్యాటర్ ఉందో అది అంటాలి వాటికి. కోట్ చేసుకున్న మునక్కాడ ఏదైతుందో అది వేడి నూనెలో వేసుకోవాలి. ఇది ఎలాగో వేగడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది కాబట్టి అంతలోపు ఆల్రెడీ వేయించుకున్న ఈ మిశ్రమం ఉంది కదా, దీన్ని పొడి చేసుకుందాం. నేను ఇది వేయించే లోపు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఒక్కసారి రెసిపీని రీకలెక్ట్ చేసుకోండి. లేదు కావాల్సిన పదార్థాలన్నీ ఇప్పుడు మన ఇంట్లో రెడీగా ఉన్నాయి అని అనిపిస్తే కనుక ఇంకెందుకు ఆలస్యము, ఇవి వేగేలోపు స్టార్ట్ చేయండి మీరు కూడా. ఏంటి? కరకర మునక్కాయ వేపుడు. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఫుడ్ సరిగ్గా పెట్టకపోతే ఒక్కసారి వాళ్ళని తలుచుకొని ఒక రౌండ్ తిట్టండి. నేను చెప్తున్నా, ఎవరైనా ఏమైనా మాట్లాడితే అక్క నా పేరు చెప్పు. ఏమని చెప్తావు? వైరల్ వంటల అక్క అని చెప్పు. మునక్కాయలు అయితే బాగా వేగాయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 తీసుకొని వేగుతున్న ఈ మునక్కాడల్లో వేయాలి. ఇప్పుడు వేయించిన మునక్కాడని ప్లేట్లోకి తీసుకుందాం. అయితే ఇది కొంచెం చల్లారాలి. సో ఇంకా మన కరకర మునక్కాడ వేపుడు ఒక ఎండింగ్కి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని, ఇది నార్మల్ ప్యానే, అంటే హీట్ చేసిన ప్యాన్ కాదు, దీంట్లోకి వేసుకోవాలి.
సో ఇప్పుడు కరకరలాడే మునక్కాడ ఏదైతుందో అందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసేయాలి. దీంతో పాటు టేస్ట్కి సరిపడా ఉప్పు. సో చేసుకున్న పొడి అలా ఒక సింగిల్ కోట్ లాగా దీనిపైన వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి వడ్డించుకోవాలి. లాస్ట్ ఫైనల్ టచ్ అదేదో కాదు, కొత్తిమీర. చట్టడా, కరకర మునక్కాడ వేపుడు రెడీ. కరకర మునక్కాడ వేపుడు ముందుగా ప్యాన్లో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న మునక్కాడ కూడా వేసి కోట్ చేసుకొని వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మునక్కాడల్లో కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఇప్పుడు ఫ్రై చేసుకున్న మునక్కాడ వేసి మిక్సీ పట్టుకున్న పొడి, ఉప్పు వేసి కలిపి పై నుండి కొత్తిమీర వేసుకుంటే ఆహా, కరకర మునక్కాడ వేపుడు రెడీ.